నువ్వు వాడితో పెళ్ళై వెళ్ళిపోయేంత వరకు వాడితో నువ్వు బయట తిరగడానికి వీల్లేదు. పెళ్ళయ్యేంత వరకు మీరు బయటికి వెళ్ళకూడదని చెప్పాను కదా, మళ్ళీ వీడు అదే అల్లుడు గారు ఎందుకు వచ్చినట్టు? ఏమో నాన్న, నాకు తెలీదు. మీరు చెప్పిందే ఆయనకు కూడా చెప్పాను. హాయ్ శరత్ చంద్ర. మావయ్య గారు ఐ లవ్ యూ మావయ్య. ఐ లైక్ యూ మావయ్య. ఐ లైక్ యూ మావయ్య. ఎందుకు బాబు అంత లవ్వులు లైకులు? అరే నీకు తెలీదా గోరింటాకు? ఆహా, మీ మావయ్యకు నీకు మధ్య ఏం జరిగిందో నాకెలా తెలుస్తుంది బాబు? ఓహో, మా మధ్య ఏ గొడవ జరగలేదు గోరింటాకు. మా మావయ్యకు నా మీద భూమి మీదున్న ఆ శ్రద్ధ గురించే చెప్తున్నాను. భూమిని నన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పారంట, తెలుసా? ఆ తెలుసు బాబు. అంటే దాని అర్థం ఏంటి గోరింటాకు? కాబోయే కొత్త దంపతులు బయట తిరిగితే దిష్టి తగులుతుంది. ఓహో, లంకంత కొంప, బోల్డ్ అని గదులున్నాయి, కావాల్సినంత ప్రైవసీ ఇంట్లోనే దొరుకుతుంది, ఇంట్లోనే కలుసుకోండి అని దాని అర్థం. బయట తిరగొద్దు అన్న దానిలో ఇంత అర్థం ఉందా బాబు? ఎస్, అందుకే ఐ లవ్ యూ మావయ్య. దా. రే ఆగరా, రే ఆగరా, రే ఆగరా. అదే అల్లుడు గారు అనబోయి అలవాటు ప్రకారం అనేసాను అల్లుడు గారు. ఇట్స్ ఓకే చిన్నత. చిన్నత్తయ్య, మరి పెద్దత్తయ్య ఎవరు బాబు? ఏంటి గోరింటాకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? భూమి అమ్మ శోభాచంద్ర గారు. ఓహోహోహోహో, కరెక్టే, లెక్క సరిపోయింది. చిన్నత్తే. ఇంతకీ ఎందుకు ఆపావు చిన్నతయ్య? బాబు అంటే ముత్తైదువులు పెద్దలు అందరూ వచ్చున్నారు కదా బాబు. ఈ టైంలో మీరిద్దరూ ఇలా లోపలికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? బాగుంటుంది అత్తయ్య, ఎలాగో కాబోయే భార్యాభర్తలు కదా, మేము లోపలికి వెళ్తుంటే అంత అదోలా చూడరు, ముసిముసిగా నవ్వుకుంటారు. భూమి దా. ఇది మన ఇల్లులా లేదు, టూరిస్ట్ ప్లేస్లా ఉంది. కమ్ ఆన్. వావ్, ఏ ఉంది హౌస్. ఒక్క నిమిషం. అదేంటి, మాకు ప్రైవసీ కావాలనే మేము వచ్చాం, మా వెనకే ఎందుకు మీరు వస్తున్నట్టు? ఏయ్, నువ్వేంట్రా చెరి? అది అది ఓహో,
అర్థమైంది. మీరేంటి గోరింటాక్ గారు, మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? ఇంకా కాలేదు బాబు. మరి అత్తయ్య మావయ్య ప్రైవసీని మీరెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? అయ్యో అదే లేదు బాబు. ఉండు. ఇక్కడికి మేమందరం మీ ప్రైవసీ చెడగొట్టడానికి రాలేదు బాబు. ఈ ఇంటికి కొత్తలుడు కదా బాబు, మర్యాద కోసం మీ వెనకాలే వచ్చాం. ఇది మరీ బాగుంది. రేపు పెళ్ళయ్యాక మా బెడ్రూమ్లోనే మీరంతా బెడ్లేసుకొని పడుకునేలా ఉన్నారే. చిన్నత్తయ్య, రేపు మాకు పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ఆనవాయితీగా ఈ ఇంట్లోనే కదా? నీ దినం కూడా ఈ ఇంట్లోనేరా. అంత దూరం ఎందుకులే బాబు, ముందు పెళ్లి గాని. ఏ అవదని మీకెవరికైనా అనుమానంగా ఉందా? లేక అవ్వకుండా ఏమైనా ప్లాన్ చేశారా? ప్లాన్ చేసి చెడగొట్టే ఉద్దేశమే ఉంటే పెళ్లి చేస్తానని నీకు కబురు పెట్టేవాడిని కాదు కదా. అది పాయింటే. అయితే మా పెళ్ళి 100% కన్ఫామ్గా జరుగుతుంది. అంతేనా చిన్నత్తయ్య? అంతేగా అల్లుడు గారు. సో పెళ్లి తర్వాత ఫస్ట్ నైట్ ఉంటుంది కదా, అది ఏ రూమ్లో అరేంజ్ చేస్తారు? చెప్పండి చిన్నత్తయ్య. అది అది పైన రూమ్ లో చేస్తాం. ఏది ఆ రూమా? అవునవును, అదే బాబు. సో ఆ రూమ్ అట్మాస్ఫియర్ మాకు అలవాటు అవ్వాలి కదా, అందుకే అడిగాను. రాభూమి, మనం అక్కడికి వెళ్ళి కొంచెం సేపు మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాం మావయ్య. దా. ఏమో అనుకున్నాను కానీ అన్నయ్య మంచి రొమాంటిక్. ఏంటా పూర్వ నాకు నరకం? బావా, మేమేమైనా స్వర్గంలో తేలుతున్నామా ఏంటి అల్లుడు గారు? అదే నరకాన్ని అనుభవిస్తున్నాం. నువ్వు ఊరుకో. అమ్మా అమ్మా అమ్మా, ఇక్కడున్నావా? ఏంటి పూర్ణి, బయటంతా ఆనందంగా పసుపు దంచుతున్నారు, నేనేమో అన్నయ్య వెడ్డింగ్ కార్డ్ కోసం హుషారుగా ఇంటర్నెట్ చూస్తున్నాను. నువ్వేంటమ్మా డల్గా ఇక్కడే కూర్చుండిపోయావు? నేను డల్గా ఉన్నానా? బానే ఉన్నాను కదా. తెలుస్తుంది. అది సరే గాని ఇదిగో పెళ్ళికి కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ సెలెక్ట్ చేశాను. ఇందులో నీకేది నచ్చిందో చెప్పు. ఇదెలా ఉంది? బాగుంది. ఇదెలా ఉంది? బాగుంది. ఇది బాగుంది. ఇది బాగుంది. ఇది బాగుంది. అమ్మా, అన్నీ బాగున్నాయి అంటున్నావు, మరి అన్నయ్య పెళ్ళికి
ఏ డిజైన్ కార్డ్ సెలెక్ట్ చేయాలి? ఒక పని చేయి, ఇదిగో ఈ మొత్తం కార్డ్స్లో ఏది బాగుందో చెప్పు. అన్నీ బాగున్నాయి. అయినా ఇలాంటివన్నీ నాకు తెలీదు. నువ్వు మీ అన్నయ్య చూసుకోండి. నీకేదో అయిందమ్మా. ఏమ్మా శారదా, ఒక మాట అడుగుతాను, ఏమనుకో కదా. అడగండి పిన్ని. మీ అబ్బాయి గగన్ పెళ్ళి నీకు తీరని కలగా మిగిలిపోతుంది అంటూ ఎప్పుడూ నువ్వు బాధపడుతూ ఉండేదానివి. ఇప్పుడు పెళ్లి కుదిరిపోయింది. ఈ 26న పెళ్లి కూడా జరిగిపోతుంది. కానీ నీ మోహన్లో బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. నేనేం బాధపడుతున్నాను? ఏం లేదు. పెద్దదాన్ని మోహన్ చూసి అది బాధగా ఉందో సంతోషంగా ఉందో నేను పోల్చుకోలేనా అమ్మా? మీరేదో పొరపాటు పడుతున్నారు పిన్ని. నేను చాలా ఆనందంగానే ఉన్నాను. చూడండి. మీ అందరికీ కాఫీ పంపిస్తాను. భూమి, ఐ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ డార్లింగ్ అని చేతులు చేస్తే పాల పిట్టొచ్చి కొమ్మ మీద వాలినట్టు నేను మీ కోగిట్లో వాలిపోనులేండి. నిజం చెప్పండి, ఇదంతా మీరు మా నాన్న నేర్పించడానికే చేస్తున్నారు కదూ? అరే వా, భలే పట్టేశావే. ఇందులో పట్టడానికేముంది? రాత్రి కూడా మా నాన్న చూస్తున్నారని తెలిసే ముద్దు పెట్టించుకున్నానని చెప్పారుగా. చెప్పాను. యాక్చువల్లీ ఆ ముద్దు చూసే మీ వాళ్ళు వెర్రెత్తిపోయి బయట తిరగకూడదని కండిషన్ పెట్టారు. అమ్మాయి, ఆ? ఏం జరుగుతుంది పైన? దినం జరుగుతుంది. నేనేమైనా తక్కువ తిన్నానా? ఆ ముద్దు ముచ్చట కోసమే నిన్ను ఈ గదిలోకి తీసుకొచ్చాను. మీరు ఇలాగే చేస్తే నెమ్మదిగా నా మీద నాన్నకున్న ఇష్టం పోతుందేమో అని భయమేస్తోంది. వావ్, ఇది ఇంకా బాగుంది. మన పెళ్ళయ్యాక అసలు ఈ ఇంటికే రానవసరం లేదు. మీకంత హాస్యంలా ఉంది. నాన్నని నేను వదులుకోలేనని మీకు తెలుసు కదా. అదే కాక డాన్స్ అకాడమీ పెట్టించడానికి నాన్నను ఎలా ఒప్పించాలా అని నేను సతమతమవుతుంటే మధ్యలో మీ అల్లరొకటి. భూమి, మీ నాన్న డాన్స్ అకాడమీ పెట్టకపోతే నేను నీతో పెట్టిస్తాను. మ్మ్హ్మ్. అలా కాదు, నాన్నే పెట్టాలి. తను సంపాదించిన ఆస్తి కళలపై ఖర్చు పెట్టాలన్నదే అమ్మ కళ. నాన్న డాన్స్ అకాడమీ పెడితేనే ఆ కళ తీరినట్టవుతుంది. సరే, మీ నాన్నని అడిగి ఒప్పించు. ఆయన ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. నేను అడిగితేనే ఒప్పుకోనప్పుడు మీరడిగితే ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకుంటారు. మన ప్రేమ మీద ఒట్టేసి నేను చెప్తున్నాను, నేను ఒప్పిస్తాను. నిజంగానా? నిజంగా.
ఇప్పుడు ఓకేనా? ఆ, 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 ఏమిటమ్మా వీళ్ళు ఇంకా రాలేదు? ఏమో నాకేం తెలుసు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మనిద్దరం కలిసి దగ్గరుండి భూమి గగన్ల పెళ్లి జరిపిద్దాం శారదా. నువ్వే కేపీని విడాకులకు ఒప్పించాలి. ఒకవేళ ఆయన విడాకులకు ఒప్పుకోకపోతే సింపుల్. ఈ పెళ్లి జరగదు. చెల్లెమ్మా 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 రండి అన్నయ్య గారు, రండి వదిన. బాగున్నారా? బాగున్నాం వదిన, కూర్చోండి. ఇందు ఎక్కడా? ఇందు ఇక్కడికి వద్దామనే బయలుదేరిందమ్మా. అంతలో అపూర్వ గారు వచ్చి అడ్డగించి బలవంతంగా వాళ్ళ ఇంటికి లాక్కుపోయారమ్మా. మేమన్నా రాకపోతే బాగుండదని వచ్చామమ్మా. చాలా సంతోషం అన్నయ్య గారు. మీకు కాఫీ తీసుకొస్తాను. అమ్మా చెల్లెమ్మా అవేం వద్దు కానీ ముందు నువ్వు కూర్చో. మేము వచ్చింది మీ ఇంటికి అతిథుల్లా కాదు, పెళ్లి పనుల్లో ఓ చెయ్యి వేసి సాయం చేద్దామని వచ్చావమ్మా. చూడు, ఉదయం నుంచి పెళ్లి పనులతో అలసిపోయినట్టున్నారు మీరు. మీ మొహం చూస్తుంటేనే తెలిసిపోతుందమ్మా. ఏమే సౌందర్య, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురాపో. సరేనండి. త్వరగా రా. అన్నయ్య, ఆ, ఫోన్ వస్తుంది. వెళ్ళమ్మా. అపూర్వ, చెప్పండి అపూర్వ గారు. ఏంటి చెప్పేది? ఈరోజు పసుపు దంచే కార్యక్రమం కదా, రేపు బాజా భజంత్రీలతో ఘనంగా పెళ్ళైపోతుందని నువ్వు నీ కొడుకు అనుకుంటున్నారా ఏంటి? తెలుసుగా, నువ్వు కేపీకి విడాకులు ఇచ్చిన తర్వాతే పెళ్ళి. ఆ కండిషన్ గుర్తుందిగా? ఉందండి. ఆ కండిషన్తో పాటు ఇంకొక కండిషన్ కూడా యాడ్ చేసుకో. నీ విడాకులు అయ్యేంత వరకు, వాళ్ల పెళ్ళి అయ్యేంత వరకు నీ కొడుకు మా ఇంటికి రాకూడదు. వచ్చి ఏదో పెళ్ళైన అల్లుళ్ళగా మా అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటే చూస్తూ కూర్చోడానికి మేమన్నా పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? ఏం చెప్తావో నాకు తెలీదు. ఇకపై నీ కొడుకు మా ఇంటికి రాకూడదు. దట్స్ ఆల్.
భార్య అవుతుంది అంటేనే నాకు చాలా ప్రౌడ్గా ఉందమ్మా.